భూమికి సంబంధించిన టైటిల్ డీడ్ పోయిందా, ఇక మీ ఆస్తి పోయినట్టేనా, మళ్ళీ కొత్తది వస్తుందా రాదా, ఎవరిని సంప్రదించాలి? చాలా మందికి ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా ఆందోళన పడుతున్నారు. ఈ వీడియో టైటిల్ డీడ్ అంటే ఏమిటి, అది లేకపోతే వెంటనే ఏం చేయాలి, అది ఎక్కడో పోతే వెంటనే మనం చేయాల్సిన పని ఏమిటి, మళ్ళీ తిరిగి ఎలా పొందాలి, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి అనే ముఖ్యమైనటువంటి అన్ని విషయాల గురించి సులభంగా చట్టపరమైన విధంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ సమాచారం ప్రతి ఆస్తి యాజమాన్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. Represented by La Lens TV. టైటిల్ డీడ్ అంటే ఒక స్థిరాస్తి, భూమి లేదా ఇల్లు, ఫ్లాట్ పై యాజమాన్య హక్కును నిరూపించే ఒక ప్రధాన చట్టబద్ధ పత్రం. సాధారణంగా ఇందులో ఏమేమి ఉంటాయంటే యజమాని పేరు ఉంటుంది, ఆస్తి యొక్క పూర్తి వివరాలు ఉంటాయి, సర్వే నెంబర్ ఉంటుంది, సరిహద్దులు బౌండరీస్ ఉంటాయి, వాటితో పాటు రిజిస్ట్రేషన్ యొక్క వివరాలు ఉంటాయి, కొనుగోలు లేదా బదిలీ యొక్క వివరాలు కూడా ఉంటాయి. ఇది మీ ఆస్తికి సంబంధించినటువంటి ఓనర్షిప్ ప్రూఫ్ డాక్యుమెంట్ గా పరిగణించబడుతుంది. అయితే టైటిల్ డీడ్ పోతే ఏం చేయాలి అంటే, టైటిల్ డీడ్ పోయిందని తెలిసిన వెంటనే ఈ చర్యలు తప్పకుండా తీసుకోవాలి. అవి ఏమిటంటే, సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. రెండో విషయానికి వస్తే నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, స్థానిక పత్రికలో ప్రకటన కూడా వేయాలి, అంటే న్యూస్ పేపర్ లో పబ్లికేషన్ కూడా చేయాలి. డాక్యుమెంట్ పోయిందని ప్రజలకు తెలియజేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తదుపరి చేయాల్సింది ఏంటంటే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో SRO లో సర్టిఫికేట్ ఆఫ్ కాపీ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మళ్ళీ టైటిల్ డీడ్ ఎలా పొందాలి అంటే, రిజిస్ట్రేషన్ జరిగిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో SRO లో సర్టిఫైడ్ కాపీ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన ఫీజు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ విధానాలు, డాక్యుమెంట్ నెంబర్, ఇయర్, SRO పేరు ఉంటే త్వరగా మీరు ఆ టైటిల్ డీడ్ ని పొందవచ్చు. వివరాలు తెలియకపోయినా పేరు లేదా ఆస్తి యొక్క వివరాల ఆధారంగా రికార్డు వెతికే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, పోయినటువంటి అసలు ఒరిజినల్ టైటిల్ డీడ్ సాధారణంగా తిరిగి ఎవరు ఇవ్వరు. దాని స్థానంలో సర్టిఫైడ్ కాపీ జారీ చేస్తారు. ఈ సర్టిఫైడ్ కాపీ అనేక చట్టపరమైనటువంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే కొన్ని బ్యాంకులు లేదా ప్రత్యేక లావాదేవీలలో అదనపు పత్రాలు కోరే అవకాశం అనేది ఉంటుంది. వాటిని కూడా సమర్పించే విధంగా మనం ముందుండాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి టైటిల్ డీడ్ అనేది మీ యొక్క ఆస్తి యాజమాన్యానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పత్రం. ఇది పోయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. చట్టం ప్రకారం సరైన విధానాన్ని అనుసరిస్తే సంబంధిత అధికారుల ద్వారా అవసరమైన సర్టిఫైడ్ కాపీని పొందవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లీగల్ అవగాహన వీడియోల కోసం మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఉపయోగకరమైన లీగల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ.